హైవ్యూస్ విజయశాంతి నాకు తెలిసి ఈమె తెలుగుదేశం పార్టీలో ఇంతవరకు జాయిన్ అయినట్లే నాకు తెలిసి. అయితే ఫస్ట్ తల్లి తెలంగాణ పార్టీ, ఆ తర్వాత టీఆర్ఎస్లో విలీనం చేసింది, ఆ తర్వాత ఆ పార్టీ నుంచి బయటికి వచ్చింది. బీజేపీలో జాయిన్ అయిందా కాంగ్రెస్లో జాయిన్ అయిందా నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఏది టీఆర్ఎస్ బయటికి రాగానే మొత్తానికి కాంగ్రెస్ బీజేపీ ఒక దానిలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత మరలా బీజేపీలోకి వెళ్ళారు, ఆ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చారు, ఆ తర్వాత బీజేపీలోకి వెళ్ళారు, ఆ తర్వాత మరలా కాంగ్రెస్లోకి వచ్చారు. సో అటు ఇటు అంటే పొలిటికల్గా ఆమెకున్నటువంటి ఆలోచన విధానం ఎలా ఉంది అంటే, ఏదైతే అధికారంలోకి వస్తుందో దానిలోకి వెళ్దాలి అన్నట్టుగా ఒకటి, ఎక్కడైతే తనకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇస్తున్నారో అందులో ఉండాలని వేళ ఒకటి, అవునన్నా కాదన్నా తెలంగాణ మహిళగా తెలంగాణకి మేలు చేసే పార్టీలను ఉండాలన్న వేళ ఆమె ఆలోచించారు. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినింది అన్న వేళ క్లియర్గా అర్థమైంది. బట్ కేసీఆర్ అయితే నేను అసలు ఆమెను ఎప్పుడు ఏ రకంగా కూడా తక్కువ చేయలేదే బాబు, మరి అసలు ఎందుకు వెళ్ళిందో బయటికి నాకే తెలియదు అన్నట్టుగా ఈయన అంటాడు. ఆమె వచ్చేసి నాకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వలేదన్న వేళ ఆమె చెప్తుంది. సో ఫైనల్ ఇప్పుడు ఏంటి విషయం, రేవంత్ రెడ్డి తెలంగాణకి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి, టీడీపీకి అధినేతగా ఉన్నారు. చంద్రబాబు గారు ఏమన్నారు, రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు తెలంగాణకి, రెండు రాష్ట్రాల మధ్య వచ్చేసి ఈ విభజనకు సంబంధించి కొన్ని సమస్యలు ఇంకా ఉన్నాయి, మనం సెటిల్మెంట్ చేసుకోవాల్సి చాలా ఉన్నాయి, మరి మీరు అంగీకరిస్తే నేనే తెలంగాణ వస్తా, ప్రజాభవన్ ఎంతమంది ఏంటిది అది ప్రగతి భవన్ కదా, ఇప్పుడు ప్రజాభవన్గా మార్చారు, సో అందులో మీటింగ్ పెట్టుకుందాం మీరు ఓకే అంటేనే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు సత్యం ఏమన్నారు, అయ్యో దానికేం భాగ్యం, సంతోషం, రెండు తెలుగు రాష్ట్రాలు డెవలప్ అవడం నాకు కావాలి, ఏవైతే విభజన సమస్యలు ఉన్నాయో అది 10 సంవత్సరాలుగా అలాగే ఉన్నాయి, సీరియస్లీ మీకు తెలుసో లేదో కొన్ని వేల కోట్లు కొన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వాడకుండా అలాగే ఉండిపోయింది. అటు తెలంగాణ వాళ్ళు వాడుకోలేదు, ఇటు ఏపీ వాళ్ళు వాడుకోలేదు, ఎందుకంటే అలా ఫ్రీజ్ అయిపోయింది. ఇద్దరి మధ్య ఒక నేనేం చెప్పాలి, ఇద్దరి మధ్య క్లారిటీ వస్తేనే అవి వాళ్ళకెంత వీళ్ళకెంత లేదు అప్పుడు వాడుకోవచ్చు. అలా కొన్ని ఆస్తుల పంపకాలకు సంబంధించి కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ అర్థం చేసుకున్నటువంటి వీళ్ళు ఓకేనండి అన్నారు. మొన్న కలిశారు, ప్రజాభవన్లో కలిశారు, మాట్లాడుకున్నారు. ఇక్కడ వైసీపీ వాళ్ళు అడ్డదిడ్డంగా రాసిపడేశారు, అడ్డదిడ్డంగా సోషల్ మీడియాలో పెట్టారు. తెలంగాణ నుంచి ఏపీలో కలిపిన 7 మండలాలని మరల తెలంగాణలో కలపడమని రేవంత్ రెడ్డి అడిగితే చంద్రబాబు నాయుడు ఓకే చెప్పాడని, తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆదాయంలో కొంత వాళ్ళకి ఇవ్వాలని చెప్తే అది కూడా ఓకే చెప్పాడని, ఏపీలో కోస్టల్ తీరం ఉందా అందులో కొంత వాటా కావాలంటే దానికి కూడా చంద్రబాబు ఓకే చెప్పాడని, కృష్ణపట్నం పోర్టు, మచిలీపట్నం పోర్టు, గంగవరం పోర్టులో షేర్ అడిగితే దానికి కూడా ఓకే చెప్పాడని, మొత్తంగా ఏపీ నిధులు తెలంగాణకి ఇచ్చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఓ అమ్మ అసలు అర్థం పడలేని రీతిలో వాళ్ళకి నేచర్ అదే కదా, అలా వాళ్ళు చెలరేగారు. దాన్ని బట్టి విక్రమార్క అని చెప్పున్నారు. మేము అడిగింది ఈ తెలంగాణ నుంచి 7 మండలాలు ఏవైతే ఏపీలో కట్టినా అవి కాదు, కేవలం 5 ఊర్లో మేము అడుగున్నాం. ఆయన సానుకూలంగా స్పందించి ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి చిన్న అడ్జస్ట్మెంట్ చేయాలి, గతంలో ఇచ్చిన జీవో సంబంధించి గెజెట్ సంబంధించి అది చేస్తే సరిపోద్దండి అన్నారు. ఓకే మేము వాళ్ళే ఫాలో అవుతున్నాం అన్నారు. తర్వాత తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాదులో ఏపీకి కొన్ని భవనాలు కేటాయించాలని అడిగితే రేవంత్ రెడ్డి గారు సున్నితంగా తిరస్కరించారు, వద్దన్నారు. ఒకవేళ కావాలంటే ల్యాండ్ ఇస్తాము, అది కూడా ఆబ్వియస్ డబ్బులకి, దాన్ని అక్కడ మీరు నిర్మాణాలు చేసుకొచ్చారంటే చెప్పున్నారని అన్నారు. తర్వాత ఓ రకంగా 3 అంచెలు అంటే అనుకోవచ్చు, లేదన్నప్పుడు అంటే 3 స్థాయిల్లో అన్నట్టు అనుకోవచ్చు. ఏపీకి చెందిన అధికారులు, తెలంగాణ చెందిన అధికారులు కూర్చొని అసలు విభజన సమస్యలు అసలు ఏమున్నాయి, హామీలు ఏమున్నాయి, షేర్ చేసుకోవాల్సినవి ఏమున్నాయి మొత్తం చూస్తారు. అలా సాల్వ్ అయితే ఓకే, అలా కాని పక్షంలో మరలా తెలంగాణ చెందిన కొంతమంది మంత్రులు, ఏపీ చెందిన కొంతమంది మంత్రులు మరలా వాళ్ళు కూర్చుంటారు వాళ్ళ కమిటీ. ఈడ కూడా తేలకపోతే ఫైనల్లీ ఏపీ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఇద్దరు కూర్చొని అప్పుడు మాట్లాడతారు. ఇది మోరల్గా వాళ్ళు అనుకున్నారు. ఇందులో ఎక్కడైనా కానీ చంద్రబాబు నాయుడు తెలంగాణలో పెత్తనం చేసే విధంగా ఏదైనా ఉందా, రేవంత్ రెడ్డి తెలంగాణని ఆంధ్రాకి ఇస్తున్నట్టు ఎక్కడైనా ఏదైనా ఉందా, ఒక్కటి కూడా లేదు. కానీ ఈమెకి ఏమైంది అంటే విజయశాంతికి చంద్రబాబు నాయుడు మొన్న రేవంత్ రెడ్డితో చర్చలని చెప్పేసి వచ్చాడు, కానీ
అతని ఉద్దేశం ఏంటి? తెలంగాణలో మరలా టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని ఆలోచనతో ఉన్నాడు. మరలా తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయాలని నిధిలో ఉన్నాడు. అసలు కరెక్ట్గా ఇది మేము ఊరుకోము. ఏ తెలంగాణ అయితే పోరాడి సాధించుకున్నామో ఆ తెలంగాణలో మరలా బీజేపీతో కలిసి జత కడదాం, బతుకుదాం, అధికారానికి వద్దన్నట్టుగా వీళ్ళు ఆలోచిస్తే టీడీపీ వాళ్ళు మేము ఊరుకోం. అసలు అఫీషియల్గా కలిసినటువంటి దానిని రాజకీయంగా అసలు ఎందుకు మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు వాళ్ళ పార్టీ ఆఫీస్ ఎన్టీఆర్ భవన్లో వాళ్ళ పార్టీ వాళ్ళు వస్తే ఆబ్వియస్లీ ఉత్సాహం రావడం కోసం చెప్పరండి. కేఎఫ్ పాలండి అతను సైతం ఏమంటున్నాడు? ముఖ్యమంత్రి నేనే అంటాడు, మనం మొత్తం గెలవబోతున్నాం అంటాడు. అరే నెంబర్తో సహా చెప్తాడు. అతనే ఆ రకంగా అంటున్నప్పుడు ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్నారు, తెలంగాణలో గతంలో ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 సార్లు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు, పార్టీ క్యాడర్ ఉంది తెలంగాణలో పటిష్టంగా. మరి అటువంటిప్పుడు చెప్పరా అండి? క్లియర్గా రేవంత్ రెడ్డి సైతం మొన్న 2023 ఎన్నికలలో టీడీపీ పోటీ చేయకపోవటం వల్లనే కాంగ్రెస్ ఈజీగా గెలిచిందని చెప్పాడు. అవునా కాదా? అలాంటప్పుడు ఇక్కడున్న పార్టీ క్యాడర్ని ఉత్సాహపరచడానికి మరల పునరుత్తేజం వచ్చిందని ఒక పార్టీ అధినేతగా చెప్పడా అండి? ఆయన పార్టీకి సంబంధించి అంతర్గతంగా ఆయన మాట్లాడిన మాటలని ఇద్దరు ముఖ్యమంత్రితో మాట్లాడడానికి లింక్ చేసి మాట్లాడతామంటే ఏమనాలి? విజయసాయి మీరే చెప్పండి. ఓ రకంగా ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఇటుకుని పెట్టింది ఆమె. ఎలాంటి మీరు చంద్రబాబు డిస్కషన్ జరపొద్దు, అసలు హైదరాబాద్ కానీ రానివ్వద్దు ఏంటన్నట్టు అసలు అది. ఇది భారతదేశం. ఏ రాజకీయ పార్టీ ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. కేసీఆర్ దేశ్కి నేత, మహారాష్ట్రలో ర్యాలీలా, ఏపీలో వచ్చేసి పార్టీ బిల్డింగ్లు, తర్వాత అక్కడ వచ్చేసి ఇన్ఛార్జిలా అయిపోయి మొత్తం పడకేసాడు. ఏమైంది ఇప్పుడు? ఫామ్ హౌస్కే. సో ఎవరు బలం ఏంటి అన్నది వాళ్ళకి తెలుసు. బట్ ఎక్కడైనా ఎవరైనా పోటీ చేస్తారు. ఆ రోజు తెలంగాణకి అనుకూలం నేను అని చంద్రబాబు నాయుడు చెప్పాడే లేదా? లెటర్ ఇచ్చాడే లేదా? ఆ విషయం తెలియదా వీళ్ళకి? చంద్రబాబు నాయుడు ఆ రోజు ఒప్పుకోకపోతే జరిగేది కాదు విభజన. ఎందుకంటే అన్ని పార్టీల వాళ్ళు ఒప్పుకున్నారన్న వీళ్ళు ఆ రోజు విభజన జరిగింది. కాంగ్రెస్ ఏపీలో నామరూపం లేకుండా పోయిద్ది అనుకున్న సరే విభజన చేశారు. కారణం అన్ని పార్టీలు ఒప్పుకున్నారండి. చివరిలో చంద్రబాబు నాయుడు ఎక్కడ ఇమీడియట్గా మీరు విభజించొద్దని ఎందుకు అన్నాడు? అప్పుడు ఏపీకి సంబంధించి మీరు ఏదైతే అంటున్నారో అసలు రాజధానే లేదు అండ్ ఆస్తుల పంపకాలు రిమైనింగ్ వచ్చేసి మీరు అసలు ఏవి సరిగా చేయలేదు, ఇంత హడావుడి ఏంటి, మీరు వద్దు, టైం తీసుకోండి, అన్ని సవ్యంగా చేసి విడదీయండి అన్నాడు ఆయన. అందులో ఆయన ఎక్కడ వ్యతిరేకంగా ఉన్నట్టు తెలంగాణకి? ఈవెన్ 2014లో రాష్ట్ర విభజన జరగడానికి ముందు కూడా ఎన్నిక జరిగినప్పుడు ఆల్మోస్ట్ విభజన జరిగినట్టే కాబట్టి అప్పుడు కూడా తెలంగాణలో టీడీపీకి బ్రహ్మాండంగా సీట్లు వచ్చినాయి, ఓట్లు కూడా వచ్చాయి. సో ఫైనల్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే విజయశాంతి గారు ఒక రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు ఆమె ఒక రాజకీయ నాయకురాలు కనుక ఆలోచించగలిగితే ఆబ్వియస్లీ అవతలైనటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా అర్థం చేసుకోగలుగుతారు. అలా కాకుండా ఆమె బీఆర్ఎస్ వాళ్ళు కానీ చీటికి మాటికి ఏదోటి ఆంధ్ర పేరు చెప్పి టీడీపీ పేరు చెప్పి తెలంగాణ లబ్ధి పొందాలని చూస్తున్నట్టు ఆమె కనుక చేస్తుందనుకోండి, అది కాంగ్రెస్గా మరింత ఇబ్బంది అయింది. మరలా చెప్తున్నా, బీఆర్ఎస్ వాళ్ళు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మేబీ ఇక ముందు కూడా వాళ్ళు మారరు. ఎందుకంటే ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు హైలైట్ చేయాలి, ఏపీని హైలైట్ చేయాలి, తెలంగాణకి నష్టం చెప్పేసి నమ్మించాలి, లబ్ధి పొందాలి, ఇంతే వాళ్ళు. అలా కాంగ్రెస్లో వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇబ్బంది. ఎందుకంటే మొన్నటిగా మొన్న బీఆర్ఎస్ నుంచి ఇటు కాంగ్రెస్ సైడ్ వచ్చిన వాళ్ళలో టీడీపీ వాళ్ళు ఉన్నారు, అలాగే ఓట్లు వేసిన వాళ్ళు టీడీపీ వాళ్ళు ఉన్నారు, అలాగే ఇప్పటికీ రేవంత్ రెడ్డిని మావాడు మనవాడు అనుకున్నటువంటి తెలంగాణ వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఎక్కువ మంది టీడీపీ వాళ్ళే ఉంటారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కానీ సీత కానీ పార్టీ నుంచి బయటకు వచ్చాక టీడీపీ నుంచి పల్లెత్తు మాట అనాలి, అండ్ వాళ్ళ వల్లే మేము ఎదిగామని కూడా చెప్పుకున్నారు. ఇంత ఇదిగా ఆయన ఉంటే ఆ పార్టీని ఘోరంగా మీ విజయసాయిని విమర్శిస్తున్నాం అంటే ఖచ్చితంగా కాంగ్రెస్కే ఇబ్బంది అది.